నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. యలమంచిలి మండలంలో 3.48 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. కూటమి పాలనలో అంతటా సంక్షేమం అభివృద్ధి కనబడుతుందని వెల్లడి. మహిళల ఆస్తి హక్కు చట్టాన్ని అవమానించేలా జగన్ వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య. తీవ్రస్థాయి దుర్మెత్తిన ఏపీడబ్ల్యూసీఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత. కావలిలో అమృత్ పథకం పనుల పురోగతిపై 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సమీక్ష. అధికారులతో కలిసి అమృత్ పైలాన్ పరిశీలన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. గత వైసీపీ పాలనలో విధ్వంసం, కక్షపూర్తి చర్యలు ఉండేవని, నేడు కూటమి పాలనలో అంతటా సంక్షేమం అభివృద్ధి కనబడుతుందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో ఇరిగేషన్, ఎంపీ, జడ్పీ నిధులు 3.48 కోట్లతో చింతదిబ్బ, కాంబోట్లపాలెం, గుంపరు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రతి గ్రామంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. చూశారు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన అంతా కూడా. ఆ రోజు పరిపాలనే ధ్వంసంతో ప్రారంభమైంది, విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి మీటింగు ప్రజావేదికలో పెట్టారు. కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి పగలు ఈ టైంకి కలెక్టర్ మీటింగ్ పెట్టి ఎస్పీలతోటి సాయంత్రానికల్లా ఈ యొక్క ప్రజావేదికని కూలగొట్టుండని చెప్పారు. అంటే పరిపాలన విధ్వంసంతో స్టార్ట్ అయింది. ఆ రోజు ఎవరైనా సరే మన భారతదేశంలో చీమకు కాదు కదా, కనీసం పాముకు కూడా అపకారం చేయదనుకుంటాం. మన సంస్కృతి విష సర్పం కాటేస్తుందనే భయం ఉంటుంది, కానీ కొంతమంది దాన్ని చంపడానికి కూడా ఇష్టపడరు. ఎవరైనా ఇంట్లో గర్భిణీ స్త్రీలుంటే అసలు పామును కూడా చంపొద్దని చెప్తారు. అంటే అటువంటి సంస్కృతి, అంటే ఎవరికి కూడా హాని తలపెట్టకుండా ఉండేటువంటి సంస్కృతి మంది. అటువంటిది పట్టపగలు ఒక ప్రజావేదికలో కూర్చుని మీటింగ్ పెట్టుకుని ఈ రాత్రి కల్లా ఈ ప్రజావేదికని కూలగొట్టండి అని అన్నారని అంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అని ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఆయన పరిపాలన ధ్వంసంతో, విధ్వంసంతో ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డికి. మరి మన పరిపాలన దేనితో ప్రారంభమైంది? 3,000 రూపాయలు పింఛను 4,000 రూపాయలు ఇస్తామన్నాం. పెంచినటువంటి పింఛను గత 3 నెలలతో కలిపి 7,000 రూపాయలు ఆ యొక్క వృద్ధులకి, వితంతువులకి. 3,000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పింఛన్ని 6,000 రూపాయలకి పెంచి వాళ్ళ గడప దగ్గర ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమంతో మన పరిపాలన ప్రారంభమైంది. చూడండి, తేడా ఉందా లేదా దానికి దీనికి? ఒక్క నిమిషంలో చెప్పి వెళ్ళిపోయాడు ఈ రాత్రికి ఇది కూలగొట్టేయండి. కానీ మనం 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు ఇంటికి వచ్చేటువంటి కార్యక్రమంతో మనం పరిపాలన ప్రారంభించాం. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని రోడ్డున పడేసిన చరిత్ర జగన్దని ఏపీడబ్ల్యూసీఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆస్తులను ప్రేమించడం, తల్లిని, చెల్లిని వేధించడం జగన్ పాలసీ అన్నారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయని జగన్ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. అన్న ఎన్టీఆర్ ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టం తెస్తే మహిళల ఆస్తి హక్కు చట్టాన్ని అవమానించేలా జగన్ వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. నాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఇచ్చినటువంటి ఆస్తిలో సమానమైనటువంటి హక్కు దేశవ్యాప్తంగా చాలా సక్సెస్ఫుల్గా అమలవుతుంది. మహిళలు స్వేచ్ఛగా, ఆనందంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి ఈ చట్టం, ఆస్తుల సమాన హక్కు అనే చట్టం చాలా చాలా దోహదపడింది. అటువంటి ఈ హక్కులని కాలరాసే విధంగా యావత్ మహిళా లోకాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున కనుక మనం చూస్తే ఏ మతంలో అయినా కూడా
ఇంటి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఫ్యామిలీ యొక్క బాగోగులన్నీ కూడా చూసుకుంటారు. ఇది మనకి తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. తండ్రి తర్వాత ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా చీకొడుతున్నారు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో వాటా అడిగినందుకు రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లిని కోర్టుకు ఈడ్చినటువంటి నీచ చరిత్ర జగన్ గారిది. అంతేకాకుండా కన్న తల్లి మీద, సొంత చెల్లి మీద కేసులు వేసి కోర్టుకు ఈడ్చినటువంటి చరిత్ర కూడా జగన్ గారిది. ఈయన ఇంత దారుణాలు చేసినటువంటి వ్యక్తిగా సొంత తల్లి మీద, చెల్లి మీద కోర్టు కేసులు వేసి వాళ్ళని కోర్టు కీడ్చినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరైనా సరే తల్లి చెల్లి మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కోర్టుకు వెళ్ళటం చూసారనేసి నేను ప్రజల్ని అడుగుతున్నా. ఆస్తుల కోసం రోడ్డు ఎక్కారండి ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజున ఆ క్రెడిట్ అంతా కూడా తల్లి మీద, చెల్లి మీద కోర్టుకు ఎక్కినటువంటి క్రెడిట్ అంతా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తే ఉదయం లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ అంటూ ఉంటారే. అరే, తండ్రి సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని దోచేసుకుని తల్లికి చెల్లికి వాళ్ళకున్నటువంటి హక్కులని, ఆస్తిలో వాటాని ఇవ్వకుండా చోరీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కాదా? సిగ్గు లేకుండా మాట్లాడతారా? మీ వైసీపీ పేటీఎం బ్యాచ్తో తప్పుడు ప్రచారాలు చేపిస్తారా? ఇది పాపం కదా. ఇది మీకు సిగ్గుగా, బాధగా అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున మీరెంత దారుణానికి దిగజారిపోయారంటే, ఒక మానవత్వం అనేది కూడా లేకుండా ఈ రోజున మీరెంతగా దిగజారిపోయారంటే, పిల్లల ఆస్తులను కూడా మీ పిల్లల ఆస్తులు కూడా కొట్టేసి ఈ రోజున మేనమామ కాదు, కంసు మామగా తయారయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. నెల్లూరు జిల్లా కావలిపట్నం ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రారంభించిన అమృత్ పథకం యొక్క మేలు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచేలా పైలాన్ను పునఃప్రారంభిస్తామని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ స్పష్టం చేశారు. అమృత్ పథకం పనుల పురోగతి, నూతనంగా విడుదలైన నిధులు, యుఐడిఎఫ్ ద్వారా మంజూరైన 22.8 కోట్ల నిధులు, ప్లాన్ గ్రాంట్ ద్వారా మంజూరైన 150 కోట్ల నిధులకు సంబంధించిన అంశాలపై ఆయన సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. అనంతరం కావల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అమృత్ పైలాన్ను అధికారులతో కలిసి పరిశీలించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో చేసిన విన్నపాన్ని మన్నించి నాటి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు చొరవతో కావలి పట్టణ ప్రజల యొక్క త్రాగునీరు అవసరాల కోసం అమృత్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్థానిక అర్బన్ లోకల్ బాడీ ఏదైతే మున్సిపాలిటీ ఉందో వారి యొక్క సమన్వయంతో జీవో నెంబర్ 323 తేదీ 29/8/2017న జారీ చేయడం ద్వారా 59 కోట్ల 30 లక్షల రూపాయలని ఏదైతే త్రాగునీటి అవసరాల కోసమో ఈ యొక్క పట్టణానికి మంజూరు చేయటం, అదేవిధంగా మురుగునీటి శుద్ధికి సంబంధించి ఈ పట్టణంలో అభివృద్ధి చేయడానికి జీవో నెంబర్ 82 ద్వారా తేదీ 3 మార్చి 2017 ఆ జీవో ద్వారా 29 కోట్ల 11 లక్షల రూపాయలు మొత్తం కలిపి 88 కోట్ల 41 లక్షల రూపాయలని అమృత్ 1 పథకం కింద వాస్తవానికి నిబంధనలకు అనుకూలంగా
ఈ నగరపాలిక సంస్థ లేదు ఆ రోజున. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మక్కువతోటి, ఇష్టంతో అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన విన్నపాన్ని ఆమోదించి అవసరమైనటువంటి మార్పులన్నీ చేసి అమృత పథకం ఇక్కడ కావలికి ఆమోదం తెలిపి ఇక్కడ అమలు జరిగేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ నిధుల ద్వారా కావలి పట్టణంలో అదనంగా 7,350 గృహాలకు నీటి సరఫరా కోసం వినియోగించడానికి 19.125 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ నెట్వర్క్ని, దానికోసం వెంకయ్యనాయుడు గారు చొరవతో అమృత్ 1 ద్వారా అభివృద్ధి పనులు ఇక్కడ జరగడానికి ఏదైతే ఒక స్ఫూర్తిగా వారు నిలిచారో ఆ స్ఫూర్తికి గుర్తుగా 8 జనవరి 2018 అప్పుడు కూడా మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ పైలాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ అమృత పథకం కింద కావలి పట్టణానికి చేసినటువంటి మేలుని ప్రజలకి చిరకాలం గుర్తుండాలి అనే ఉద్దేశంతో ఆ పైలాన్ని ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది. అమృత్ 1 ద్వారా కావలి ప్రజలకి త్రాగునీరు ఇవ్వాలని డబుల్ ఇంజన్ సర్కార్ 2017లోనే నిధులు తిరుగులేని తీర్పు ద్వారా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేసిన అనంతరం నేను 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ హోదాలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి యొక్క సమక్షంలో 20 ఫిబ్రవరి 2025 జరిగిన జిల్లాలో నా సమీక్ష ఏదైతే ఉందో ఆ సమీక్షలో ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. 2025 ఫిబ్రవరి 21 మొట్టమొదటిసారి దాదాపు దగ్గర ఒక సంవత్సరం దాటినటువంటి పరిస్థితి లేవనెత్తినప్పుడు దాని మీద స్పందించినటువంటి కలెక్టర్ గారు తర్వాత దాని మీద ఏ రకమైన కార్యాచరణ జరగలేదు. మళ్ళీ రెండవ సమీక్ష 12 డిసెంబర్ 2025 జరిగినప్పుడు అమృత్కి సంబంధించి జరిగినప్పుడు ఇక్కడ కమిషనర్గా ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ గారు వారు కూడా హాజరు కావడం జరిగింది. నా మనసులో గుర్తుంది ఇక్కడ జరిగినటువంటి దురాగతం. వెంటనే పైలానికి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడటం, అమృత్ స్కీమ్ ఏదైతే ఉందో 89 కోట్ల రూపాయలు దానికోసం ఆయన కూడా మాట్లాడటం జరిగింది. గతంలో ఎవరైతే లోకేష్ గారు ఆ పైలాన్ని ఇంతకుముందు ఆవిష్కరించడం జరిగింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వాడపల్లిలో వేయించేసి ఉండడం. దాదాపు 25 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సాధారణమైన జనం, చాలా తక్కువ మంది ఉండేవారు. కానీ స్వామివారు స్వయంభూ, అందువల్ల ఆ నోట ఈ నోట ప్రచారం సాగి ఇవాళ దాదాపు తిరుపతి స్థాయిలో ఈ వైభవం కొనసాగుతోంది. లక్షలాది మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పునీతులు అవుతున్నారు. ఇవాళ మా కార్యక్రమం దాదాపు 25 ఏళ్ల నుంచి, అంటే రావులపాలెం సిఆర్సి క్లబ్
వెంకటరెడ్డి గారి ద్వారా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఇవాళ మా వెండి పండుగ అంటే 25 ఏళ్ల వైభవం నాటకాలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం మా మీద, మా క్లబ్ మీద, మా నాటకాల వాళ్ళందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభం భూయాత్. నమో వెంకటేశాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.